జై శ్రీరామ్. కోదండరామస్వామి వారి కోనేరు. జై శ్రీరామ్. ఓ పక్క గరుత్మంతుల వారు, మరో పక్క ఆంజనేయ స్వామి వారు. ఇది తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి పుష్కరిణి. ఈరోజు స్వామివారికి తెప్పోత్సవం జరుగుతుంది. చూసారా, ఎంతో పచ్చనైన చెట్లు, రంగురంగుల పువ్వులు, రంగురంగుల దీపాలతో చాలా అద్భుతంగా అలంకరించారు. స్వామివారి తెప్పలపైన ఊరేగుతున్నారు తన శ్రీవాద్యతో. చూడటానికి చూసారా ఎంత అద్భుతంగా తయారు చేశారు. చుట్టుపక్కల లైటింగ్తో చాలా అద్భుతంగా ఉంది కదా. అదే స్వామివారి మహత్యం అంటే. తిరుపతిలో స్వామివారి మహత్యం తెలియని వాళ్ళు అంటూ ఉండరు. చాలా అద్భుతమైన ఆలయం శ్రీరాముల వారిది. చాలా పురాతనమైన ఆలయం. చూసిన వాళ్ళకి చూసినంత. స్వామి నిలువెత్తు విగ్రహం కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. అంతటి స్వామిని చూసి ఈరోజు స్వామివారి తెప్పోత్సవం కోసం వచ్చాం. చూసారా, స్వామి తెప్పల్లో ఊరేగుతున్నారు. చాలా అద్భుతమైంది కదా. వస్తున్నారు స్వామివారు తన చుట్టూ తాను తిరుగుతూ ఈ లోకాన్ని రక్షించడానికి. జై శ్రీరామ్. ఈ స్వామివారి కరుణా కటాక్షంతోనే తిరుపతి ఇంత అందంగా, అద్భుతంగా, ఆరోగ్యకరంగా ఉందని మేమందరం మనస్ఫూర్తిగా నమ్ముతాం. చూసారా, స్వామివారు మన కోసం మన దగ్గరికి వచ్చేస్తున్నారు. గుడిలో ఉన్న స్వామివారు నదిలో విహారం కోసం వచ్చారు. ఆ స్వామివారి కరుణా కటాక్షం మీ మీద, మా మీద, అందరి మీద ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుందాం. స్వామివారిని దర్శించి మన సర్వ పాపాలను నశింప చేసుకుందాం. జై శ్రీరామ్. ఆ శ్రీరాముడు సీతమ్మ వారితో పాటు ఈ తెప్పల్లో విహారానికి వచ్చారు. చూసారా, మన కోసం మన ముందుకు వచ్చారు. పలుకుదాం జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం ఎంత గొంతెత్తి పలికితే స్వామివారు మనకు అంత తొందరగా కరుణా కటాక్షాన్ని ప్రసాదిస్తారు. జై శ్రీరామ్. దర్శనం చేసుకోండి, పుణ్యం సంపాదించుకోండి. అయినా రాముల వారు ఉండగా మనకెందుకు భయం. శ్రీరామ జయం. మనకందరికీ శుభోదయం. రామ అందరినీ చల్లగా చూడతండి అని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆ రాముల వారి తెప్పలు చూడటానికి ఎంతమంది వచ్చారో చూశారు. అయినా అంత దీపాలు పెట్టి స్వామివారి చాలా అద్భుతంగా తయారు చేశారు. శ్రీరాముల వారు మన కోసం వస్తున్నారు. చూసారా, దగ్గరకు వచ్చేస్తున్నారు. మళ్ళీ మరొక చుట్టూ తిరుగుతున్నారు. ఈసారి దగ్గర నుంచి తీసుకొని మనం కళ్ళ నిండా, మనసు నిండా నింపుకుంటాం. జై శ్రీరామ్. స్వామివారి కరుణా కటాక్షం కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళలో నేను, మీరు, మనమందరం ఉండాలి. రా స్వామి, నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష. స్వామివారి హారతి అందుకోండి మిత్రులారా. వెనకల స్వామివారు, అమ్మవారు, హనుమంతుల వారు, లక్ష్మణుల వారు. ఆ హారతి కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు. జై శ్రీరామ్. చూసారా, మనస్ఫూర్తిగా, తృప్తిగా, ఆనందంగా. ఇటువంటి దర్శనం కోసమే కదా అంతమంది అక్కడ ఎదురు చూసేది. ఆ దర్శనం మీకోసం తెచ్చాను మిత్రమా. చూడండి, మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. జై శ్రీరామ్. శ్రీరాముడు మనకు తోడుండగా మనకెందుకు. శ్రీరామ తోడు మనకు అండాదండ. జై శ్రీరామ్. స్వామివారు తిరుగుతున్నారు. ఇక్కడ చూసారా, స్వామివారి ఆలయం దగ్గరే గోపాలకృష్ణ స్వామి. స్వామివారి తెప్పలు పూర్తయిపోయాయి. స్వామివారు తెప్పల్లోంచి దిగిపోతున్నారు. కాబట్టి మరొకసారి జై శ్రీరామ్ అందాం. అందమైన లైట్లతో, చాలా పచ్చటి చెట్లతో చాలా అద్భుతంగా తయారు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. ఒక పక్క ఆంజనేయ స్వామి, ఒక పక్క గరుత్మంతుల వారు. శ్రీరాముల వారికి రక్ష. జై శ్రీరామ్, జై శ్రీరామ్.